ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్. ఓప్స్లోని ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాకర్. మన అందరి ఇంట్లో లాకర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో లాకర్లో ఏం స్టోర్ చేస్తాం? లైక్ వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్, డాక్యుమెంట్స్ అనేవి స్టోర్ చేస్తాం. సో ఎవరైనా సరే డైరెక్ట్గా ఓపెన్ చేయగలరా? లేదు కదా, కీ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ హైడింగ్ డేటా అండ్ అలౌయింగ్ యాక్సెస్ ఓన్లీ త్రూ ప్రాపర్ మెథడ్స్. అంటే డేటాని హైడ్ చేయడం, డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా సేఫ్గా ప్రొటెక్ట్ చేయడం. సింపుల్గా డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. అండ్ లాకర్ ఎగ్జాంపుల్లో డేటా అంటే వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ ఇవి, అండ్ మెథడ్ అంటే కీ, అండ్ ఎన్క్యాప్సులేషన్ అంటే సేఫ్టీ. అండ్ యాక్సెస్ని కంట్రోల్ చేయడానికి యాక్సెస్ మోడిఫైర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎందుకు యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. డేటాని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనేది కంట్రోల్ చేస్తుంది, అండ్ ఇంపార్టెంట్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ వేరియబుల్స్ని మిస్యూజ్ చేయకుండా అవాయిడ్ చేస్తుంది, అండ్ కోడ్ని సెక్యూర్డ్ అండ్ క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. అండ్ సింపుల్గా యాక్సెస్ మోడిఫైర్స్ ఆర్ యూజ్డ్ టు డిసైడ్ హూ కెన్ యూజ్ వాట్ ఇన్ ఏ క్లాస్. అంటే క్లాస్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనేది ఈ యాక్సెస్ మోడిఫైర్స్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ యాక్సెస్ మోడిఫైర్స్ అనేవి మెయిన్గా మనకి 3 టైప్స్ ఉంటాయి: పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. పబ్లిక్ వేరియబుల్ని నార్మల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో అలాగే డిక్లేర్ చేస్తాం, లైక్ A=10 అని చెప్పి. అండ్ ప్రొటెక్టెడ్ వచ్చేసరికి సింగిల్ అండర్ స్కోర్ తోటి డినోట్ చేస్తాం, లైక్ A=10. అండ్ ప్రైవేట్ వచ్చేసరికి డబుల్ యూజ్ చేస్తాం. అండ్ పబ్లిక్లో డేటాని ఎక్కడైనా సరే ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ప్రొటెక్టెడ్లో వచ్చేసరికి సేమ్ క్లాస్ లేదంటే చైల్డ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయడానికి కుదురుతుంది. అండ్ ప్రైవేట్ వచ్చేసరికి సేమ్ క్లాస్ లోపల మాత్రమే యాక్సెస్ చేయడానికి కుదురుతుంది. సో ఇప్పుడు వీటిని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇది పబ్లిక్. మనకి అవుట్ సైడ్ ఉండే ట్యాప్ వాటర్ తెలుసు కదా, అందరికీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ ప్రొటెక్టెడ్ అంటే మనకి ఇంటి పైన ట్యాంక్ వాటర్ అనేది ఉంటుంది కదా, ఓన్లీ అది ఇంట్లో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది అండ్ లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అండ్ ప్రైవేట్ వచ్చేసరికి లాకర్ వాటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఓనర్ మాత్రమే యాక్సెస్ చేయడానికి కుదురుతుంది, డైరెక్ట్ యాక్సెస్ అనేది అసలు ఉండదు. ఫైనల్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి హౌస్ అనే ఒక క్లాస్ నేమ్ని క్రియేట్ చేశాను, అండ్ def__init అనేది ఒకటి యూజ్ చేశాను. ఇది ఒక స్పెషల్ ఫంక్షన్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే డేటాని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సెల్ఫ్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్.ఓనర్ అనేది సాయి అని ఇచ్చాము, పబ్లిక్ వేరియబుల్. అండ్ సెల్ఫ్._storeroom రైస్ అనేది ఒక ప్రొటెక్టెడ్ వేరియబుల్ తీసుకున్నాం. అండ్ సెల్ఫ్._లాకర్ అనేది ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నాం. అండ్ డెఫ్ ఓపెన్ లాకర్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం. అండ్ దీని లోపల మనం ప్రింట్ లాకర్ కంటైన్స్ సెల్ఫ్._లాకర్ అనేది ఇచ్చాము. ఇప్పుడు హోమ్ హౌస్ అని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఫైనల్గా ప్రింట్ home.owner అంటే ఏమవుతుంది? హోమ్ లోపల మనకి హౌస్ అనే క్లాస్ ఉంది. సో హౌస్ లోపల క్లాస్లో మనకి ఓనర్ అనే ఒక పబ్లిక్ వేరియబుల్ ఉంది. సో మనం డైరెక్ట్గా పబ్లిక్ యాక్సెస్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ సాయి అని ప్రింట్ అవుతుంది. అండ్ ప్రింట్ home._storeroom అంటే ఇది ప్రొటెక్టెడ్ యాక్సెస్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, లైక్ రైస్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ home._లాకర్ అంటే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది, బికాస్ పైథాన్లో ప్రైవేట్ వేరియబుల్ని డైరెక్ట్గా క్లాస్ బయట యాక్సెస్ చేయడానికి కుదరదు. సో మెథడ్ని యూజ్ చేసుకొని ప్రైవేట్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ home.openLocker అంటే ఓపెన్ లాకర్ అనే ఒక మెథడ్ని కాల్ అవుతుంది. దీని లోపల మనకి ప్రింట్ లాకర్ కంటైన్స్ సెల్ఫ్._లాకర్ అని ఉంది. సో ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? లాకర్ కంటైన్స్ గోల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో దీని డీటెయిల్ నోట్స్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన పేరుని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.